హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు అండి. పండగ రోజు మనం ఏం చేస్తామంటే జనరల్గా పూజ చేసుకుంటాం, స్వీట్స్ తింటాం, టపాకాయలు కాలుస్తాం, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం గడుపుతాం. ఓకే కదా. బట్ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఇంకొక పని ఉందండి. అదే సంవట్ తాలూకా ట్రేడింగ్. ఈ ఇయర్ సంవట్ తాలూకా ట్రేడింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 21 అక్టోబర్ అంటే మంగళవారం నాడు 13:45 నుంచి 14:45 వరకు అవుతుందండి. అదా ఈ ప్రీ ఓపెన్ మార్కెట్స్ అని, దాని తర్వాత క్లోజింగ్ సెషన్స్ అని ఇవన్నీ ఉంటుంటాయి పెద్దవాళ్ళకి. బట్ మనం యాజ్ ఎ రిటైలర్స్ ఈ టైమింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 21 అక్టోబర్ అంటే మంగళవారం నాడు మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ముహూర్త ట్రేడింగ్ ఓపెన్లో ఉంటుంది. అదే కదా. నౌ ఏంటండి, పక్కాగా ఆ రోజు బై చేసుకోవాలంటే అది ఒక సెంటిమెంట్ అండి. ఆ రోజు ఆ టైంలో ముహూర్త ట్రేడింగ్ టైంలో ఏవైనా స్టాక్స్ బై చేసుకుంటే అందులో లాభాలు వస్తాయి అనేది ఒక సెంటిమెంట్ అనమాట. ఓకే కదా. సో మీరు కంపల్సరీగా ఆ రోజు బై చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. బట్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ సంవట్ 2082 గాను బోల్డ్ అంతమంది బ్రోకరేజెస్ తమ స్టాక్ పిక్స్ అనేది రిలీజ్ చేసుకుంటూ వస్తుంటారండి. వచ్చే సంవత్సరంలో బాగా పర్ఫామ్ చేయగలిగే స్టాక్స్ అని చెప్పి బ్రోకరేజెస్ ఇస్తూ ఉంటారనమాట. చాలా బ్రోకరేజెస్ ఇస్తూ ఉంటారండి. అందులో కొన్ని మంచి బ్రోకరేజెస్ లో సెలెక్ట్ చేసుకోండి. ఐసిఐసిఐ డైరెక్ట్ అని, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అని, ఎస్బీఐ సెక్యూరిటీస్ అని ఇలా చాలా ఉన్నాయండి. ఇంచుమించు 12-14 మంచి వాటిని పిక్ చేయడం జరిగింది. నేను చేసిన పని ఏంటంటే వాళ్ళు డిఫరెంట్గా స్టాక్స్ ఏం పిక్ చేశారో వాటి తాలూకు రీజన్స్ ఏంటనేది ఒక ఎక్సెల్ షీట్లో పెట్టడం జరిగింది. అండ్ ఇంతమంది డిఫరెంట్ స్టాక్స్ని మనకి పిక్ చేసి ఇస్తున్నారు కదా, వీటి అన్నిట్లో కామన్గా ఉండే అండ్ ఎక్కువగా మాట్లాడే స్టాక్స్ని నేను పిక్ చేయడం జరిగిందండి. అదేందా ఒక టాప్ 10 స్టాక్స్ అని చెప్పి, అది నేను పర్సనల్గా చెప్తుంది కాదు, బ్రోకరేజెస్ ఇచ్చిన స్టాక్స్లోనే టాప్ 10 స్టాక్స్, కామన్గా అకరైన స్టాక్స్ అనో లేదంటే ఎక్కువగా మాట్లాడుతున్న స్టాక్స్ అనో అలా టాప్ 10 స్టాక్స్ని పిక్ చేయడం జరిగింది. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అదే కదా. సో ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఈ ఎక్సెల్ షీట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ 10 స్టాక్స్ ఏంటి అనేది వీడియోలో తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు కనుక స్టాక్స్తో పాటు ఐపీఓస్లోని అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుంటే ఆ అన్ని సర్వీసెస్ ఒకే యాప్లో, మన ఫయాస్ యాప్లో ఈజీగా దొరుకుతుందండి. అండ్ ఇంకొకటి మీకు చెప్పాను కదా, కొత్త అప్డేట్ వల్ల ఏంటంటే ప్లాట్ఫామ్ చాలా లైట్ అయింది. మీ మొబైల్ కొంచెం స్లోగా ఉన్నా లేకంటే ఇంటర్నెట్ స్లోగా ఉన్నా సరే నార్మల్గానే పనిచేసేటట్టు మీకు లైవ్ ప్రైసెస్ అనేది కనబడుతూ ఉంటే ట్రేడ్స్ కూడా హ్యాపీగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి అప్డేట్ ఉన్న మన ఫయాస్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ మా రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏది ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, నిన్న మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, ఇక్కడ బ్రోకరేజ్ తాలూకా రాడార్ అని చెప్పి యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు ఏ స్టాక్స్ ఇచ్చారు, అందులో టార్గెట్ ప్రైసెస్ ఏంటి, ఇలాంటివన్నీ మీకు తెలిసిపోతాయండి. ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. అయితే ఇదే టెలిగ్రామ్ ఛానల్లో ఆ ఎక్సెల్ షీట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసే టైంకి అప్లోడ్ కూడా అయిపోయి ఉంటుందండి. టెలిగ్రామ్ ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలో తెలుసు కదా. మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉంటుంది. చూడండి, మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉంటుందండి. ఇది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, లేదంటే ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే కదా. రైట్, ముందు ఈ ఎక్సెల్ షీట్లో బ్రోకరేజ్ తాలూకా పేర్లు ఉన్నాయండి. అండ్ వాళ్ళు ఏ స్టాక్స్ రికమెండ్ చేశారు, టార్గెట్ ప్రైస్ ఏంటి అనేది పక్కన సోర్సెస్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు ఒక 8 స్టాక్స్ పిక్ చేశారండి. దాని తాలూకా రిపోర్ట్ అంతా కింద ఉంటుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా టార్గెట్ ప్రైస్ ఎంత ఇచ్చారు, ఎందుకు ఏంటి అనేది ఇక్కడ రాశారు. అలాగే ఎల్ఎన్టీ దాని తాలూకా టార్గెట్ ప్రైస్ ఇక్కడ, ఎందుకు ఏంటి అనేది ఇక్కడ రాశారు. సో అలా ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సోర్స్తో పాటు మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇఫ్ సపోజ్ మీరు ఇక్కడే చెక్ చేసుకోవాలనుకుంటే మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళకి సపరేట్, చూడండి కింద మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళకి సపరేట్ పేజ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టాక్ అని వాళ్ళు ఎందుకు పిక్ చేశారు, ఇలా రీజన్స్. అండ్ మొత్తం మీద ఏంటంటే ఒక సమ్మరీలా ఇస్తారనమాట, ఏం జరుగుతుంది ఏంటి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోతిలాల్ వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ తాలూకా మార్కెట్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రోత్ అండ్ థీమాటిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంట. ఇప్పుడు బ్లూ చిప్ స్టాక్స్ మీద వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి, లైక్ ఎస్బీఐ అని, M&M అని, BEL అని ఇలాగా. దీంతో పాటు ఏంటంటే హై గ్రోత్ కన్జ్యూమర్ టెక్ స్టాక్స్ కూడా లైక్ స్విగ్గీ అని, డెలివరీ అని ఇలాంటి వాటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ సిక్లికల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో స్లో డౌన్ తర్వాత మెల్లిమెల్లిగా గ్రోత్లోకి వస్తున్నాయని చెప్పి అంటున్నారండి. అందుకని కొన్ని అలాంటి స్టాక్స్ కూడా పిక్ చేయడం జరిగింది. చూడండి, ఇండియన్ హోటల్స్ అని, రాడికో కైటన్ అని ఇలాంటివి పిక్ చేయడం జరిగిందండి. అలాగే GM ఫైనాన్షియల్స్ వాళ్ళది ఇక్కడ చూడొచ్చు. ఇలా మొత్తం ఏంటి, నాకు ఇంచుమించు చాలా టైం పట్టిందండి, ఒక 2-3 గంటలు అలా కూర్చొని వాళ్ళు ఏమి ఇచ్చారు అండ్ కొన్ని ఏ టూల్స్ కూడా వాడానులేండి. బట్ చాలా వరకు మాన్యువల్గా చేసింది, ఎందుకంటే ఎక్కడైనా తప్పు అవుతుంది ఏంటో అని చెప్పి చాలా వరకు మాన్యువల్గా చేసింది. సో కొంచెం టైం తీసుకోండి. ఎలాగో మనకి మంగళవారం, బుధవారం ట్రేడింగ్ హాలిడేసే కాబట్టి స్టాక్ మార్కెట్ ఉండదు కాబట్టి కొంచెం టైం తీసుకొని ఈ ఎక్సెల్ షీట్ని బాగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే కదా. నేనేం చేశానని చెప్పాను, ఒక్కొక్కరు ఒక 10 స్టాక్స్ 5 స్టాక్స్ రికమెండ్ చేసుకుంటూ వచ్చారు కదా.
అందులో నుంచి ఎక్కువగా రికమెండ్ చేసిన లేదంటే ఎక్కువగా మాట్లాడిన ఒక 10 స్టాక్స్ నేను పిక్ చేయడం జరిగిందండి. ఆ 10 స్టాక్స్ గురించి వాళ్ళు చెప్పిందే కొంచెం సమ్మరీలా అనాలిసిస్ అనేది ఇస్తానండి నేను, అది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎస్బీఐ గురించి ఎక్కువ మంది మాట్లాడారండి. నిర్మల్ బ్యాంక్ అని, ఎల్కేపీ సెక్యూరిటీస్ అని, మిరాయ్ అసెట్ అదే షేర్ ఖాన్ వాళ్ళని, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా రికమెండ్ చేస్తున్నారు అనమాట ఎస్బీఐని. ఎందుకంటే ఇది ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ అండ్ వాళ్ళ లోన్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. ఫ్యూచర్లో కూడా వాళ్ళ లోన్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళ బ్యాంకింగ్ బిజినెస్ చాలా స్టేబుల్గా ఉంది అండ్ క్రెడిట్ గ్రోత్ తాలూకా విజిబిలిటీ కూడా క్లియర్గా ఉంది అని చెప్తున్నారు. టెక్నికల్గా చూసినా సరే ఒక కన్సాలిడేషన్ నుంచి బ్రేక్ అయ్యి పైకి వెళ్తుంది, సో ఇది ఒక బుల్లిష్ సిగ్నల్ అని చెప్పి ఎల్కేపీ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నారండి. నిర్మల్ బ్యాంక్ వాళ్ళు చూసినా, ఎల్కేపీ సెక్యూరిటీస్ వాళ్ళు చూసినా వీళ్ళు 1040, 1050 ఆ దగ్గరలో టార్గెట్స్ అనేది ఇస్తున్నారనమాట. సో ఒక 19% అలా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అని అంటున్నారండి. అసలు మళ్ళీ చెప్తానండి, డిస్క్లైమర్ కూడా మీరు చూశారు కదా, ఏది నేను చెప్తున్నా డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. నిర్మల్ బ్యాంక్ అని, ఎల్కేపీ సెక్యూరిటీస్ అని వీళ్ళు ఇచ్చిన బ్రోకరేజ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఏం డిస్క్లైమర్స్ ఇచ్చారనేది కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. అందుకే నేను ఏం చేశానంటే ఎక్సెల్ షీట్లో టార్గెట్ ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు. అదే కదా, స్టాక్స్ని పిక్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ టార్గెట్ ప్రైస్ అనేది పక్కన పెట్టి ముందు స్టాక్స్ పిక్ చేసుకోండి మీరు. సో ఎస్బీఐ గురించి అయితే అర్థమైంది కదా మీకు. నౌ నెక్స్ట్ హెచ్ఏఎల్ గురించి ఎక్కువ మాట్లాడారండి. నిర్మల్ బ్యాంక్ వాళ్ళు, ప్రభా లిలిధర్ వాళ్ళు, మిరాయ్ అసెట్ వాళ్ళు హెచ్ఏఎల్ని ఎక్కువగా రికమెండ్ చేస్తూ వచ్చారు. అండ్ ఆబ్వియస్ రీజన్, హెచ్ఏఎల్ దగ్గర ఇప్పటికీ ఒక 2.5 ట్రిలియన్ రూపీస్ తాలూకా ఆర్డర్ బుక్ ఉన్నదండి. అంటే వచ్చే చాలా సంవత్సరాల వరకు రెవెన్యూకి ఇంకా డోకా లేదనమాట. గవర్నమెంట్ తాలూకా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అని, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ తాలూకా పుష్ అని, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హెచ్ఏఎల్కి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పి అందరూ అంటున్నారు. నిర్మల్ బ్యాంక్ వాళ్ళు అయితే దీనికి 6140 రూపీస్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ ఎలాగో దగ్గరలో రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా నిర్మల్ బ్యాంక్ వాళ్ళు, సెంచురం బ్రోకింగ్ వాళ్ళు, ఎల్కేపీ సెక్యూరిటీస్ వాళ్ళు రికమెండ్ చేశారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ స్విగ్గీ వాళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్లో మార్జిన్స్ బాగా పెరుగుతున్నాయని అండ్ వీళ్ళ క్విక్ కామర్స్ ఇన్స్టామార్ట్ ఏదైతే ఉన్నదో ఇది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని, టెక్నికల్గా కూడా స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి కొత్త హైస్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నది అని చెప్పి సెంచురం వాళ్ళు అలాగే ఎల్కేపీ వాళ్ళు కూడా చెప్తున్నారండి. నిర్మల్ బ్యాంక్ వాళ్ళు దీనికి 544 రూపీస్ టార్గెట్ అలా ఇచ్చారు. ఎల్కేపీ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా అంతే మీడియం టర్మ్ టార్గెట్కి 540 రూపీస్ ఇచ్చారండి. నెక్స్ట్ ఈ మహేంద్ర అండ్ మహేంద్ర గురించి ఎక్కువ మంది మాట్లాడారండి. లైక్ నిర్మల్ బ్యాంక్ వాళ్ళు, చాయిస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ఎక్కువగా రికమెండ్ చేశారన్నమాట. వీళ్ళు అంటుంది ఏంటంటే ఇండియాలో ఎస్యూవీ ట్రెండ్ బాగా నడుస్తుంది అండ్ M&M దీంట్లో మార్కెట్ షేర్ బాగా పెంచుకుంటూ వస్తున్నారు అని చెప్పారన్నమాట. అండ్ వాళ్ళ క్యాపిటల్ ఎలొకేషన్ స్ట్రాటజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారండి. డొమెస్టిక్ ఆటో సెక్టర్లో రికవరీ వచ్చింది, అది మనందరికీ తెలుసు జీఎస్టీ కట్ సీట్ల వల్ల. అండ్ M&M ఇందులో ఒక కీ ప్లేయర్ అవుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ తాలూకు ఒపీనియన్. నిర్మల్ బ్యాంక్ వాళ్ళు దీనికి 4042 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. చాయిస్ బ్రోకింగ్ వాళ్ళు 4150 రూపీస్ టార్గెట్ ఇచ్చారండి. నెక్స్ట్ నువాకో విస్తాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది అంటే ఎక్కువ మంది విని ఉండర్లేండి, ఇది ఒక సిమెంట్ ప్లేయర్. సిమెంట్ సెక్టర్లో డిమాండ్ బాగా పెరుగుతుంది కదా, అండ్ నువాకో దీనివల్ల బాగా బెనిఫిట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఏంటంటే స్ట్రాటజిక్గా ఎక్స్పాండ్ అవుతూ అప్పుల్ని కూడా తగ్గించుకోవడం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఇది ఒక బుల్లిష్ మూవ్ అవ్వబోతుంది అని చెప్పి అంటున్నారండి. చాయిస్ బ్రోకింగ్ వాళ్ళు 560 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు అండ్ రెలిగేర్ వాళ్ళు 478 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు, విచ్ ఈస్ సమ్వాట్ అబౌట్ 35%, 30% అలాగండి. నెక్స్ట్ BEL కోసం మాట్లాడుకోవాలండి. చాయిస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు, సెంచురం బ్రోకింగ్ వాళ్ళు కూడా దీన్ని సజెస్ట్ చేస్తున్నారు. మీకు వేరేగా చెప్పాల్సిన లేదండి, డిఫెన్స్ సెక్టర్ పైన ఎలాంటి వాళ్ళకి ఎలాంటి పాజిటివ్ అవుట్లుక్ ఉన్నదని మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఆ డిఫెన్స్ సెక్టర్ పైన పాజిటివ్ అవుట్లుక్ వల్ల దీని మీద మంచి పొటెన్షియల్ ఉన్నదని నమ్ముతున్నారు. అండ్ టెక్నికల్గా చూసినా సరే వీళ్ళు ఏంటంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నది. సో ఇది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్ అని చెప్పి సెంచురం వాళ్ళు అంటున్నారు. చాయిస్ బ్రోకింగ్ అని సెంచురం వాళ్ళు కూడా 500 రూపీస్ దగ్గరగా టార్గెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ అరౌండ్ 20% అలా అప్సైడ్ అంటున్నారండి. చూడండి, మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకుంటే సెంచురం బ్రోకింగ్ వాళ్ళు, ఎల్కేపీ సెక్యూరిటీస్ వీళ్ళిద్దరు కూడా టెక్నికల్గా పిక్ చేశారు. దీన్ని ప్యూర్ టెక్నికల్ రీజన్స్ వల్ల పిక్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారండి. హయ్యర్ హైస్ హయ్యర్ బాటమ్ అనేది ఫార్మేషన్లో వెళ్తూ ఉన్నది అండ్ ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ నుంచి కూడా బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ RSI లాంటి ఇండికేటర్స్ కూడా బుల్లిష్గా ఉన్నాయి అని చెప్తున్నారు. సెంచురం వాళ్ళు ఒక 300 నుంచి 320 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు. ఎల్కేపీ సెక్యూరిటీస్ వాళ్ళు అయితే 340 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారండి, విచ్ ఈస్ అరౌండ్ 30% అలాగా అప్సైడ్ పొటెన్షియల్. నెక్స్ట్ చాలెట్ హోటల్స్ కోసం మాట్లాడుకోవాలి. దీనికి నిర్మల్ బ్యాంక్ వాళ్ళు, మిరాయ్ అసెట్ వాళ్ళు అండ్ ఇంకొంతమంది కూడా రికమెండ్ చేస్తున్నారండి. ఏంటంటే ఇండియాలో హాస్పిటాలిటీ అండ్ టూరిజం సెక్టర్ మళ్ళీ పికప్ అవబోతుంది. అందులో ఈ చాలెట్ హోటల్స్కి ఏంటంటే ప్రీమియం పొజిషనింగ్ ఉన్నది అండ్ దానివల్ల ఏంటంటే ఈ పికప్ని బాగా క్యాష్ చేసుకుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు హోటల్స్ని సొంతంగా ఓన్ చేసుకుని రన్ చేయడం వల్ల ఈ ఇండస్ట్రీ తాలూకా అప్ సైకిల్లో ఆపరేటింగ్ లెవరేజ్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి, మిగతా వాళ్ళ మీద వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ మిగులుతాయని అనుకుంటున్నారండి. నిర్మల్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి ఒక 1200 రూపీస్ టార్గెట్ అలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ KE ఇండస్ట్రీస్ కోసం కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. లైక్ సెంచురం బ్రోకింగ్ అని, లిలిధర్ అని వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారండి. సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అని, పవర్ ట్రాన్స్మిషన్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి కదా. సో దానివల్ల KEI లాంటి ఇండస్ట్రీస్కి డైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది అంటున్నారు. టెక్నికల్గా చూసినా సరే స్టాక్ అప్ ట్రెండ్లోనే ఉన్నది, కన్సిస్టెంట్గా కొత్త హైస్ చేస్తుంది అని చెప్పి సెంచురం వాళ్ళు చెప్తున్నారండి.
దీనికి ఆల్మోస్ట్ లైక్ 5051 రూపీస్ అలా టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ని కూడా చాలా మంది కవర్ చేశారనమాట. ప్రైవేట్ బ్యాంక్స్లో ఐసిఐసిఐకి ఒక బెంచ్ మార్క్ ఉన్నదండి. వాళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇండస్ట్రీలోనే ది బెస్ట్గా నిలిచింది. చూడండి ఒకసారి స్క్రీనర్లోనే చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా ROE 14%. అండ్ మిగతావన్నీ అంటే మీడియంలా చూసినా సరే 13% ఉన్నదండి. ఐసిఐసిఐ బ్యాంక్కి 17% ఉన్నది. అదేందా? సో ROE ఎక్కువ ఉన్నది, అసెట్ క్వాలిటీ కూడా బాగానే మేనేజ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో దీనివల్ల కస్టమర్ బేస్ ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఓకే కదా. సో ఇవి ఫ్రెండ్స్, ఇదే కాకుండా ఏంటంటే L&T అని చెప్పి దీని గురించి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు, JSW ఎనర్జీ అని దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో అంటే నేనేంటంటే ఏదో కొన్ని పిక్ చేయాలి కాబట్టి టాప్ 10 లాగా అవి పిక్ చేశాను. దాని తర్వాత కూడా స్టాక్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఈ ఎక్సెల్ షీట్ అనేది ఒక పావు గంట అలా స్పెండ్ చేసినా సరే మీకు అర్థమైపోతుందండి దేని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ నేను ఎలాగో ఇప్పుడు దాని తాలూకు రీజన్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది కాబట్టి, ఒక సమ్మరీలా చెప్పడం జరిగింది కాబట్టి మీరు చూడండి, అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసి పిక్ చేసుకున్న స్టాక్స్లో ఇంకొంచెం డీసెంట్ టైం ఇచ్చి అనాలిసిస్ చేసుకోండి. ఎందుకు ఎక్కువగా రిస్క్ ఏంటి అనేది కూడా చూస్తూ ఉండండి. ఓకే కదా. సో ఇవ్వండి దివాళీకి టాప్ బ్రోకరేజెస్ రికమెండ్ చేసిన కొన్ని టాప్ స్టాక్స్. ఒకటి గుర్తుంచుకోండి, బ్రోకరేజెస్ ఈ పిక్ని ఒక 1 year పర్స్పెక్టివ్తో ఇస్తారనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. రైట్, రేపు మార్నింగ్ ఒక వీడియో రాబోతుందండి. ఇటు స్టాక్స్ పిక్ చేసుకోవాలన్నా, మంచి స్టాక్స్ కోసం చూస్తున్న వాళ్ళన్నా, లేదంటే అనాలిసిస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకైనా సరే ది బెస్ట్ ఆఫ్ యూజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా వీడియో చూడండి. ఓకే కదా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్.